జవహర్ నగర్లోని సంతోష్ నగర్లో రోడ్లపై డ్రైనేజ్ పొంగి పొర్లడంతో అధ్వాన్నంగా మారిన రోడ్లు నరకయాతన అనుభవిస్తున్న ప్రజలు. వర్షాకాలం మొదలైన నాటి నుంచి నేటి వరకు నడుములోతు మురుగునీరు చేరినా పట్టించుకోని నాయకులు, అధికారులు. ఒకవైపు దోమలు, ఈగలు, క్రిమికీటకాలు, విషపూరిత సర్పాలు, మరోవైపు నీటిలో మునిగిన ట్రాన్స్ఫారం ప్రమాదం అంచులో ప్రజలు. ముందు చూపు లేకుండా కేవలం కమిషన్లు నొక్కేయడం కోసం డ్రైనేజీలు లేకుండానే సీసీ రోడ్లను వేసి జేబులు నింపుకుంటున్న నాయకులు. ప్రజలు ఎన్నిసార్లు నాయకులను, అధికారులను కలిసి వినతి పత్రాలు అందించి తమ సమస్యలను చెప్పుకున్న చర్యలు మాత్రం శూన్యం. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ ఈ సమస్యలపై దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని కోరుతున్న ప్రజలు. ప్రతి ఒక్క ఎలక్షన్ మూమెంట్లో వస్తున్నారు, ఫోటోలు వీడియోలు తీసుకుంటారు, ఏం చేస్తాం అంటున్నారు, కానీ అసలు పట్టించుకునే నాదుడే లేడు. అసలు దయచేసి ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో వాళ్ళన్నా దయచేసి పట్టించుకోవాలని ఈ ఒక గల్లీ వాళ్ళందరం మేము కమిటీలాగా మాట్లాడి మేము మళ్ళీ వేడుకుంటున్నాము. కొద్దిగా అర్థం చేసుకోండి. వర్షాకాలం వచ్చిందంటే అసలు ఈ కుటుంబాలలో ఇక్కడ ఉన్న 100 కుటుంబాలలో ఒక 5, 6 ఉంటున్నారు. మిగతా అందరూ బయటకు పోయేది అక్కడ ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సీసీ రోడ్ అనేది వేసి కానీ ఇది దేనికి ఉపయోగం లేదు. బాలాజీ నగర్ నుండి అక్కడ మన టెంపుల్ నుండి ఇక్కడ దాకా ఆ పైప్ లైన్ అనేది సరిగ్గా లేదు. ప్రతి వర్షాకాలం వచ్చిందంటే మళ్ళీ వర్షాకాలం దాకా మేము ఈ మురికి నీళ్ళల్లోనే ఉండాలా. పిల్లలకు జ్వరాలు, రోగాలు, అసలు ఎంత బాధలు అంటే నేను చెప్పుకోలేని బాధలు. వచ్చినప్పుడు ఎవరికైనా చెప్పుకుందామన్నా కూడా వాళ్ళు అంటున్నారు, వింటున్నారు, వెళ్ళిపోతున్నారే తప్ప దీన్ని పట్టించుకునే నాదు లేదు. దయచేసి మీరు ఒక్కసారి మీరు ఇప్పుడన్నా మీరు పట్టించుకోవాలని మేము మళ్ళీ వేడుకుంటున్నాము. కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఒకసారి మీరే చూడండి అక్కడ ఎన్ని వాటర్ వస్తున్నాయో. అసలు ఆ వాటర్ అక్కడ మాకు ఇక్కడ రావాలన్నా, ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళాలన్నా అసలు పట్టించుకునే నాదులే లేదు. మొత్తం ఇప్పుడంటే కొద్దిగా తక్కువైనాయి, కానీ మొన్నటిదాకా అయితే మనిషి వెళ్తే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉంది, కరెంట్ షాట్ వస్తుంది, ఆర్పింగ్ వస్తుంది. మీరు కొద్దిగా మీరే అర్థం చేసుకోండి. పైప్ లైన్ ఒకటి, డ్రైనేజ్ ఒకటి లేదు, సరిగ్గా లేదు. ఆ లైన్ నుండి ఇక్కడ దాకా చేస్తే మనకు కొద్దిగా సేఫ్ అవుతుంది. ఇక్కడ నుండి మెయిన్ రోడ్కి వెళ్ళే వాళ్ళు, ఆ కాలనీ వాళ్ళు, ఈ కాలనీ వాళ్ళు వచ్చే వాళ్ళకు కూడా కొద్దిగా బాగుంటుందని మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. ఈ ఒక్కసారైనా మీరు మమ్మల్ని కొద్దిగా అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాము. మా గల్లీకి వాటర్ చాలా వస్తుంది, ఎవ్వరు లేరు. అక్కడ బీఆర్ వాళ్ళు ఒక్కరు, ఇక్కడ మేము ఒక్కలం, పట్టించుకునేటోళ్ళు లేరు. మోరి కాలువ కూడా మాకు గల్లీకి వస్తుందని ఏమిటి పైపులకి కన్ను పెట్టిండ్రు, మళ్ళీ తీసుకుపోయినారు, వేరే గల్లీకి వేసిండ్రు. మా గల్లీకి అడిగేటోళ్ళు ఎవ్వరు లేరు. ఇంట్లోకి వెళ్ళి అడుగు పెట్టింది ఉంటే నీళ్ళ ప్రాబ్లం మాకు. ఇంటి ముందట కొంచెం నీళ్లు పోసుకున్నాం, మట్టి పోసుకున్నాం, ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తున్నాం. పిల్లలు బడికి పోయేందుకు కూడా చాలా ఇబ్బంది ఉన్నది. నీళ్ళకి వెళ్ళి వస్తున్నాం, నీళ్ళకి వెళ్ళి వస్తున్నాం. మాకు పాములు ఉంటే, పురుగులు ఉంటే, కూర్చుంటే అంతా ఇంట్లోకి వస్తుంది. మేము ఇల్లు కూడా కాల్ చేసి వెళ్ళిపోతున్నాం. వచ్చినప్పుడు ఇళ్ళకి వెళ్ళి అందరం ఇల్లు కాల్ చేసిపోయారు. అందరు ఇల్లు కాల్ చేసిపోతే బస్సు అడిమి లెక్కన అవుతుంది, కానీ బస్సు ఎప్పుడు పెరగదు. దయచేసి ఎవరైనా లీడర్లు ఉంటే దయచేసి మాకు ఇదేందో ఈ సమస్య ఏందో ప్రాబ్లం సాల్వ్ చేయండి, పరిష్కారం చేయండి. ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు వచ్చినా కానీ ఫోటోలు దిగి చేసిపోతున్నారు, కానీ ఎవరైనా కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తలేరు. మీరు ఓట్లు వేస్తున్నాం, ఇక్కడ ఓట్లు ఉన్నాయి, ఓట్లకు మాత్రం వచ్చి మీకు కావాల్సింది తీసుకొని పోతున్నారు, కానీ తర్వాత ఇక్కడ పట్టించుకునేటోళ్ళే లేరు. ఏ లీడర్ అయినా వచ్చి ఫోటోలు దిగిపోతున్నారు, అంతకు మించి ఇంకేం చేయట్లేదు. దయచేసి ఎవరన్నా మీకు అభిమానం ఉంటే, ఈ బస్సు మీద అభిమానం ఉంటే ఈ బస్సు సాల్వ్ చేయరు జర. దాంట్లో మాట్లాడి సంతోష్ నగర్ 8వ వార్డులో ఈ వాటర్ సమస్యను ప్రతి సంవత్సరం వాటర్ వర్షం వచ్చినప్పుడల్లా వాటర్ వస్తుంది. దీనివల్ల ఎన్నో ఇండ్లు ఖాళీ చేసిపోతున్నాయి, అడవిలాగా మిగిలిపోతుంది. కొంచెం హైట్లో ఉన్నవారే ఉండగలుగుతున్నారు, కొంచెం ఇదైన వాళ్ళు పోతున్నారు. ఈ డ్రైనేజీ కొన్ని లైన్లకు వచ్చింది, కొన్ని లైన్లకు రాలేదు. డ్రైనేజీ వచ్చిన వాళ్ళకి అంతే ఉంది, డ్రైనేజీ లేని వాళ్ళకి అంతే ఉంది. మొత్తం ఈ డ్రైనేజీ మొత్తం ఇదైపోయి పైకి పొంగుతున్నాయి. ఎక్కడెక్కడియో కనెక్షన్లన్నీ తెచ్చి ఇక్కడ వదిలిపెట్టినారు, అవన్నీ మొత్తం ఇక్కడ పొంగుతున్నాయి. ఆ డ్రైనేజీ క్లీన్ చేసేవారు కూడా లేరు. జిహెచ్ఎంసీకి పోయి ఎన్నోసార్లు కంప్లైంట్లు ఇచ్చినాము, డబ్బులు ఇచ్చి కొన్నిసార్లు చేయించినాము. ఇప్పుడైతే ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు. లీడర్లు వస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు, పోతున్నారు, కానీ పరిష్కారం అనేది ఏమీ లేదు. డ్రైనేజీ సమస్య ఇప్పుడు ఎక్కువ పెరిగిపోయింది. రాకముందుకు డ్రైనేజీ లైన్ రాకముందుకు మాకు బాగుండే, వర్షం వచ్చినప్పుడు వచ్చేది నీళ్లు వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు సీసీ రోడ్ అయినాక, డ్రైనేజీ అయినాక
నీళ్లు మొత్తం ఆగిపోతున్నాయి, మురికి నీళ్లు, కంపు వాసన, ఎట్లుండాలో అర్థం కావట్లేదు. నాయకులు ఉంటే పట్టించుకొని ఈ సమస్య పరిష్కారం చేస్తారని నా యొక్క మనవి. లేరు. ప్రతి ఒక్క ఎలక్షన్ మూమెంట్లో వస్తున్నారు, ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు, మేము చేస్తాం అంటున్నారు, కానీ అసలు పట్టించుకునే నాదుడే లేడు. అసలు దయచేసి ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో వాళ్ళన్నా దయచేసి పట్టించుకోవాలని ఈ ఒక గల్లీ వాళ్ళందరం మేము ఒక కమిటీ లాగా మాట్లాడి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. కొద్దిగా అర్థం చేసుకోండి. వర్షాకాలం వచ్చిందంటే అసలు ఈ కుటుంబాలలో ఇక్కడ ఉన్న 100 కుటుంబాలల్లో ఒక 5 6 ఉంటున్నారు. మిగతా అందరూ బయటకు పోయి అక్కడ ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సీసీ రోడ్ అనేది వేసిరు కానీ ఇది దేనికి ఉపయోగం లేదు. బాలాజీ నగర్ నుండి అక్కడ మన టెంపుల్ నుండి ఇక్కడ దాకా ఆ పైప్ లైన్ అనేది సరిగ్గా లేదు. ప్రతి వర్షాకాలం వచ్చిందంటే మళ్ళీ వర్షాకాలం దాకా మేము ఈ మురికి నీళ్ళల్లోనే ఉండాలా. పిల్లలకు జ్వరాలు, రోగాలు, అసలు ఎన్ని బాధలు అంటే మేము చెప్పుకోలేని బాధలు. వచ్చినప్పుడు ఎవరికైనా చెప్పుకుందామన్నా కూడా వాళ్ళు అంటున్నారు, వింటున్నారు, వెళ్ళిపోతున్నారే తప్ప దీన్ని పట్టించుకునే నాదం లేదు. దయచేసి మీరు ఒక్కసారి అన్నా మీరు ఎప్పుడన్నా మీరు పట్టించుకోవాలని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఒకసారి మీరే చూడండి ఎన్ని వాటర్ వస్తున్నాయో. అసలు ఆ వాటర్ అక్కడ వాళ్ళు ఇక్కడ రావాలన్నా, ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళాలన్నా అసలు పట్టించుకునే నాదులే లేరు. మొత్తం ఇప్పుడంటే కొద్దిగా తక్కువైనాయి, కానీ మొన్నటిదాకా అయితే మనిషికి వెళ్తే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉంది, కరెంట్ షాట్ వస్తుంది, అర్థింగ్ వస్తుంది. కొద్దిగా మీరే అర్థం చేసుకోండి. పైప్ లైన్ ఒకటి, డ్రైనేజ్ ఒకటి లేదు, సరిగ్గా లేదు. ఆ లైన్ నుండి ఇక్కడ దాకా చేస్తే మనకు కొద్దిగా సేఫ్ అవుతుంది. ఇక్కడ నుండి మెయిన్ రోడ్కి వెళ్ళే వాళ్ళు, ఆ కాలనీ వాళ్ళు, ఈ కాలనీ వాళ్ళు వచ్చే వాళ్ళకు కూడా కొద్దిగా బాగుంటుందని మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. ఈ ఒక్కసారైనా మీరు మమ్మల్ని కొద్దిగా అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాము. మీ మాజీ కార్పొరేటర్ పేరేంది? రెడ్డిశెట్టి శ్రీనివాస్. రెడ్డిశెట్టి శ్రీనివాస్. ఆయన ఏమన్నా ఇక్కడ వచ్చి అన్న మీకు ఏమన్నా పరిష్కారం ఏమన్నా ఏం చెప్పడం ఏం లేదా అండి. ఖాళీ ఒక సీసీ రోడ్ వరకు అయ్యింది, కానీ అది కూడా సీసీ రోడ్ కూడా ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే కథం ఇక్కడ నుంచి ఒకసారి ఆ ఇల్లు చూడండి. ఆ ఇల్లు ఆ చిన్న పైపుల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. దాని వల్ల ఏ ఉపయోగం లేదు. సీసీ రోడ్లు వేసే కొద్దిగా పెద్ద సైజ్ పైపులు వేయండి సార్ అని చెప్పేసి చాలా మందికి చెప్పినాము. అసలు ఎవ్వరు పట్టించుకోలేదు. చిన్న పైపుల వల్ల డ్రైనేజ్ అక్కడే నిండిపోయి అవి మా ఇళ్లలోకి వస్తున్నాయి. చాలా సామాన్లు ఖరాబ్ అయిపోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. దయచేసి మీరు ఇది ఈసారి పట్టించుకోవాలని మేము మనస్ఫూర్తిగా అంటున్నాము. మీరు పట్టించుకుంటే మాత్రం మేము ఖచ్చితంగా మీకు జీవితాంతం మీకు ఎలక్షన్ మూమెంట్లో మీకే రుణపడి మేము మిమ్మల్ని గెలిపించుకుంటామని అడుగుతున్నాం. అంతే. చూడండి ఒకసారి ట్రాన్స్ఫార్మర్ వల్ల ఎక్కడో పనికిరాని ప్లేస్లలో 2 3 ఎల్ఈడి లైట్లు పెట్టిరు. జనాలు ఉండే దగ్గర మాత్రం అసలు ఒక్క లైట్ పెట్టలేదు, ఏమీ లేదు. ఇక్కడ ఈ గల్లీలో ఆ గల్లీలో మొన్న నైట్ తాస్పాములు 3 4 ఖాళీ ప్లాట్లలో ఆ వర్షానికి కిందికి వచ్చి పిల్లలకు మొన్న కరుస్తుండే. ఇక్కడ పాములది ఒకటి బాధ, ఇంకొకటి గల్లీలో అసలు లైట్లే లేవు. ఇక్కడ అక్కడ ఆ గల్లీలో లైటే లేవు. ఒకసారి ట్రాన్స్ఫర్ మీరు చూడండి. మేము 7 సంవత్సరాల నుండి వచ్చిన ప్రతి ఒక్క ఎన్నికలలో మేము అడుగుతూనే ఉన్నాము. అసలు ఎవరు పట్టించుకుంటలేదు. బాల వికాస్ పనిచేస్తుందా? పనిచేస్తుంది. అంటే నీళ్ళకి ఎట్లా పోతారు? వాటర్ దాంట్లోనే పోవాలి, ఆ మురికి నీళ్ళల్లోనే పోవాలా. వచ్చేటప్పుడు ఏదో ఒకటి అంటించుకోవాలి. అది రోగాలు మొత్తం డ్రైనేజ్ లెటరింగ్ అదంతా ఎక్కడ నుండి జామ్ అయిపోయి ఇక్కడ వస్తుంది.